హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతుంది బ్యూటిఫుల్ కలంకారీ బ్లాక్ ప్రింట్స్ అండి, యువర్ ఫేవరెట్ కలంకారీ బ్లాక్ ప్రింట్స్. అండ్ దీంట్లో నేను 2 రకాల స్పెషాలిటీ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తున్నాను. దాంట్లో ఒకటి 850, ఇంకోటి 1050. ఇట్ సీమ్స్ టు బి లైక్ కొంచెం మనకి బాగా నైస్ ఫీల్ ఆఫ్ ఉంటుంది. సారీస్ చాలా బాగుంటాయి. లైక్ మీకు సారీ చూపిస్తే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. 1050 ఎందుకు అది 1050 అంటే ఇట్ ఈస్ డబల్ డై అండ్ ఆల్సో దాంట్లో ఫిల్లింగ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ బేస్ కలర్ బ్లాక్తో చేసి దాని లోపల ఫిల్లింగ్స్ ఉంటాయి అండ్ పళ్ళు గ్రాండ్ ఉంటుంది, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్కి మళ్ళీ బార్డర్ ఇచ్చి బార్డర్లో కూడా మళ్ళీ ఫిల్లింగ్స్ ఉంటాయి. సో దట్ వెరీ బ్యూటిఫుల్ సారీస్. సో సారీస్కి వెళ్ళే ముందు మన భగవద్గీత 17th చాప్టర్లో ఉన్నాం. నిన్నే మనం మాట్లాడుకున్నాం చాలా రకాల నమ్మకాలు, కండిషనల్ ఫెయిత్స్ ఉంటాయి అని మాట్లాడుకున్నాం. దాంట్లో ప్రామాణికంగా 3 సో తామసిక్, రజోయిక్, సాత్విక్ సంబంధించిన ఫెయిత్స్ ఉంటాయి. యాక్చువల్గా చాలామంది నాస్తికులు ఉంటారు, మేము భగవంతుడిని నమ్మం, మేము దేన్ని నమ్మం అంటారు. వాళ్ళు ఏమీ నమ్మం అనే దాన్ని నమ్ముతారు, అంటే భగవంతుడు లేడు అనే దాన్ని నమ్ముతారు. సో యాక్చువల్గా కృష్ణ ఏం చెప్పారంటే దీంట్లో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంటుంది. అది ఎథిస్టిక్ అవ్వచ్చు, అది భగవంతుడి పరంగా అవ్వచ్చు, వాడు చేసే పని మీద నమ్మకం అవ్వచ్చు. నమ్మకం అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి వాడికి ఉంటుంది, కానీ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద ఉంటుంది అనే దాని గురించి కృష్ణ చెప్పారు. సో 3 types ఆఫ్ ఫెయిత్. సాత్విక్ వర్షిప్ అంటే లైక్ లార్డ్ శివ, లార్డ్ గణేష్, లార్డ్ కార్తికేయ, లక్ష్మీనారాయణ్, రాధాకృష్ణ, గోవింద. సో ఇవన్నీ ఏంటంటే సాత్విక్ గుణ యొక్క ఫెయిత్స్. పూజా విధానం. రాజసిక్. సో రాజసిక్ అంటే కొంచెం మనలో ఈ టైప్ ఆఫ్ టెండెన్సీ లైక్ రజోగుణం టెండెన్సీ. సో వాళ్ళు యక్షాస్, రాక్షసాస్, నెక్స్ట్ కాళీ, కాలభైరవ, ఆ టైప్ ఆఫ్. నెక్స్ట్ తామసిక్. సో తామసిక్ ప్రేయర్స్ ఎలా అంటే ప్రేతాసు, భూతాసు. సో మనము చాలా సినిమాలో చూపిస్తారు దయ్యాలు, భూతాలు ఏదేదో చెప్తుంటారు కదా. సో అవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ లైక్ తామసిక్ ఫెయిత్స్ అనమాట. సో బ్లాక్ మ్యాజిక్. సో రకరకాలుగా అంటే బ్యాడ్ చేయడం అనమాట పక్కన వాళ్ళకి. సో ఇవన్నీ వీటి మీద ఆసక్తి, వీటిని ప్రే చేసి నెగిటివ్ ఎనర్జీని సంపాదించుకొని ఉంటుంటారు కొంతమంది. వాళ్ళందరూ తామసిక్ ఫెయిత్స్. చాలా రకాల ఫెయిత్స్ ఉంటాయి. సో మామూలుగా అందరూ కూడా తొందరగా మన కోరికలు తీరిపోవాలి. ఏ దేవుడి దగ్గరికి వెళ్తే తొందరగా తీరిపోతాయో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. సో దట్ మనకి ఆ ఒకటి వచ్చేస్తుంది అనే ఒక థింగ్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా బయట రోడ్డు మీద యాక్చువల్గా మనము తిరణాలకు వెళ్తే మ్యాక్సిమం ఎక్కడైనా తిరణాల్లో ఏం కనిపిస్తాయంటే ఖర్జూరం. సో ఇక్కడ రంగనాథ స్వామి గుడిలో తిరణాలు అయితే ఖర్జూరం ఇట్లా రాసులు పోసి అమ్ముతూ ఉంటారు. సో షాప్స్లో కూడా అమ్ముతారు నీట్గా లిడ్లో లోపల పెట్టి. సో దీని మీదంతా ఫ్లైస్ అన్నీ ఉంటాయి, కానీ వీడేమో రూపాయి. ఒక ఖర్జూరం వీడి దగ్గర రూపాయి, లోపల ఉన్న వాడి దగ్గర 2 రూపీస్. సో మనం వీడి దగ్గర రూపాయే కదా, 2కి 2 వస్తాయని వీడి దగ్గర తీసుకుంటే అది తినిన తర్వాత డాక్టర్ దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి 1 రూపాయి కోసం చూసుకుంటే. అది ఇన్ ద మనీ సెన్స్. అలాగే మనకి కోరిక తీరితే చాలు. ఆ కోరిక అనేది మంచిదా కాదా, అది మనకి వచ్చిన దానివల్ల మనం ఏమైనా నష్టపోతామా, మన వల్ల పక్కన వాళ్ళు ఏమైనా నష్టపోతారా, అవేం ఆలోచించరు. సో నాకు ఈ బెనడిక్షన్, నా కోరిక తీరిపోవాలి. సో వాళ్ళు అప్రోచ్ అయిపోతారు, లైక్ బ్రహ్మకి అప్రోచ్ అవుతారు. లైక్ చాలామంది దేవతాస్కి పూజ చేసి వాళ్ళని వర్షిప్ చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వర్షిప్ వాళ్ళకి అందితే వాళ్ళ ధర్మం ఏంటి, ఆ కోరిక నెరవేర్చడం. సో వాళ్ళు నెరవేరుస్తారు. దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టాలు కష్టాల గురించి వాళ్ళకి సంబంధం లేదు. సరే కృష్ణ అలా కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోరిక అనుకున్నాను, కానీ నాలో చాలా అహంకారం ఉంది. సో అహంకారంతో ఆ కోరిక యాడ్ అయితే నేను చాలామందికి హాని చేస్తాను, నేను హాని చేసుకుంటాను. సో దట్ కృష్ణ ఫస్ట్ నాలో అహంకారాన్ని ఫస్ట్ తీసిన తర్వాత నాకు ఆ కోరికని నేను కోరుకున్న కోరికని నాకు ఇస్తాను. సో కృష్ణకి తెలిసినంత గొప్పగా కరెక్ట్గా మనకు కూడా మన గురించి తెలియదు. సో అందుకే మనం కేవలం కృష్ణని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. కేవలం మనం అడగాల్సిన భగవంతుడిని ఒకటే, పవిత్రమైన మనసు. సో ప్యూరిఫై మైండ్, ప్యూరిఫై హార్ట్. ప్యూర్ మైండ్, ప్యూర్ హార్ట్ ఉంటే చాలు. సో అది రావడానికి సాధన చేయడం అంతే.
సో మనము మన పురాణాల్లో కూడా చూసామండి చాలా వరకు. సో ఈ రాజసిక్ ఫెయిత్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సాత్విక ఫెయిత్ అంటే మనం మాట్లాడుకున్నాం కదండి, వితౌట్ ఎనీ బెనడిక్షన్స్, కేవలం భగవంతుడి దగ్గర ప్యూర్ మైండ్ ప్యూర్ హార్ట్ కోసంగా తప్పన పడేవాళ్ళు. సో రాజసిక్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఎవరంటే భస్మాసురుడు. సో భస్మాసురుడు ఏం చేశాడంటే తన తొడలో ఉన్న ఖండని తీసి యజ్ఞంలో వేశారు. యాక్చువల్గా మనము హోమంలో ఏమేస్తామండి, ఆహుతి యొక్క ద్రవ్యాలని సపరేట్గా ఉంటాయి, కానీ ఇతను తన యొక్క తొడలో ఉన్న ఫ్లష్ని తీసివేశాడు. సో అట్లా వేస్తుంటే కూడా శివయ్య రాలేదు. సో దట్ ఆయన ఏమనుకున్నాడు అంటే నా తల కట్ చేసేసి వేసేద్దాం అనుకున్నాడు, కానీ ఓ మై గాడ్ వీడు నిజంగానే చేసేసుకుంటారేమో అని శివయ్య వచ్చేసారు. సో శివయ్య వచ్చేస్తే సో ఎందుకు నువ్వు వత్స ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే బిడ్డ అని సంబోధిస్తాడు శివయ్య. మీరు రాలేదు కదా, అందుకని ఇంకా నేను ఏం చేయాలి, అందుకే నా తల కూడా కట్ చేసుకుంటాను అని అంటాడు. సో నీకేం కావాలి చెప్పు అంటే నేను ఎవరి తల మీదైనా చేయపెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి. ఇది ఏం కోరిక, నీ వల్ల పక్కన వాడికి సఫరింగ్, దానివల్ల ఉపయోగం ఏంటి, నీకోసం ఏదైనా మంచిది కోరుకో అంటే లేదు నాకు ఇదే కావాలి. సో దాస్తు. సో అప్పుడు భస్మాసురుడు ఎవరైతే ఆ కోరికని ఇచ్చారో ఆయన తల మీద పెట్టాలి అని చూస్తారు. సో శివయ్య తల మీద. సో శివయ్య తల మీద పెట్టబోతుంటే సో శివయ్య ఈజ్ గోయింగ్ ఫార్ అండ్ ఈయన వచ్చేస్తున్నాడు దగ్గరికి. అప్పుడు శ్రీ మహావిష్ణు అయిన శ్రీమన్నారాయణుడు ఒక చిన్న, మనకి టీవీలలో ఎలా చూపిస్తారండి, ఒక శ్రీ మహావిష్ణు లైక్ లేడీ లాగా అయిపోయి డ్యాన్స్ వేస్తారు అని. యాక్చువల్గా దాట్ ఈజ్ నాట్ రియల్. ద రియల్ థింగ్ ఈజ్ ఏంటంటే శ్రీ మహావిష్ణు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు లాగా వస్తారు. ఇప్పుడు నువ్వు శివయ్య తల మీద నువ్వు కానీ చేయి పెట్టామనుకో, అసలు ఆ ఒక వరం నీకు వచ్చిందో లేదో, ఒకవేళ రాలేదనుకో అందరూ లోకమంతా నిన్ను చూసి నవ్వుతుంది. అందుకే మనం ఒక ప్రైవేట్ ప్లేస్లోకి వెళ్ళి అసలు టెస్ట్ చేద్దాం, అసలు అది నిజమేనా కాదా, అది అసలు ఆ వరం అనేది కరెక్ట్గా ఉందా లేదా అని అంటే అప్పుడు మాటలు చెప్పి తీసుకొని వచ్చి ఆయన తల మీదే ఇప్పుడు మనం లెటస్ చెక్ అని చెప్పి ఆయన తల మీదే ఆయన పెట్టి భస్మం అయిపోతారు. సో బికాజ్ ఈ రాజసిక్ గుణం ఉన్న వాళ్ళకి తెలివి ఉండదు. సో వాళ్ళు చాలా ప్యాషనేట్గా వాళ్ళని టార్చర్ చేసుకొని భగవంతుడి దగ్గర కావాల్సిన డైరెక్షన్స్ తీసుకున్నందువల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, పక్కన వాళ్ళకి ఉపయోగం ఉండదు. దట్ ఈస్ రాజసిక్ అనమాట. సో దే డెస్ట్రాయ్ దెమ్సెల్వ్స్ అండ్ ద అదర్స్ ఆల్సో. అండ్ తామసిక్ ఏంటంటే వాళ్ళు కర్పూరం నాలిక మీద పెట్టుకోవడం, కర్పూరం చేతి మీద పెట్టుకోవడం, నెక్స్ట్ శూలం చాలా ప్లేసెస్లో గుచ్చుకోవడం, రెడ్ హాట్ మీద నడవడం, వాళ్ళు టార్చర్ చేసుకోవడం, నరబలిలు ఇన్ ద సెన్స్ నర కాదండి యానిమల్స్. సో కొంతమంది అయితే నరబలిలు కూడా ఇస్తారు ఓల్డెన్ డేస్. చాలా పైశాచికం. సో పెళ్ళి కానీ పిల్లని అట్లా చేయాలి అని ఎంత మూఢనమ్మకం అంటే అంత మూఢనమ్మకం. మేకల్ని గొర్రెల్ని భగవంతుడి పేరుతో బలి చెప్పి దాన్ని వండుకొని తింటారు. దీస్ ఆర్ ఆల్ తామసిక్. సో ఇట్లా ఇవన్నీ కూడా దిస్ ఆర్ ఆల్ నాట్ గుడ్ అని కృష్ణ చెప్తున్నారు. నెక్స్ట్ దాని కండిషనల్ ఫెయిత్ యొక్క సిమ్టమ్స్, వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు అనే దాన్ని నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ సారీ చూసిద్దాం. సో నా సారీ మళ్ళీ వచ్చేస్తుందండి. సో నేను చెప్పాను కదా దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ సారీస్. సో కలంకారీస్లో ఈ ప్యాటర్న్స్ దీస్ ఆర్ ద డామ్ లేటెస్ట్ కలంకారీస్. సో మేబీ ఇక్కడ ఇంకా అంటే ఇవి కాటన్స్ మీద వస్తాయి మనకి. నార్మల్ కాటన్ సారీస్ ఉంటాయి కదండి, లైక్ వసుంధర ప్రింట్స్ అంటారు కదా. సో కొంచెం వసుంధర ప్రింట్స్ టెక్స్చర్ లాగా ఉంటుంది మనకి ఫీల్. సో వసుంధర ప్రింట్స్ ఒక ఫీల్ రావడం వీ ట్రైడ్ అనమాట. సో వసుంధర ప్రింట్స్ టూ కాస్ట్. సో లైక్ 1500, 1600 చాలా ఎక్కువ వసుంధర ప్రింట్స్. సో ఇవి ఎంత అంటే 1050 ఫ్రీ షిప్పింగ్. సో ఇది ప్యూర్ మన కలంకారీ కాటన్, మనం ఏదైతే యూస్ చేస్తామో మంచి కలంకారీ కాటన్ అనమాట. సో మంచి ఒక మస్టర్డ్ ఎల్లో షేడ్ కాంబినేషన్ మీద చూసారా ఇలా. సో దిస్ ద సారీ అంతా ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు ఏంటంటే ఇట్లా మల్టీ కలర్లో పెద్ద పళ్ళు, వెరీ బిగ్ పళ్ళు, హ్యాపీగా సింగిల్స్ వేసుకోవచ్చు. అండ్ దీంట్లో బ్లౌజ్ చాలా స్పెషల్ ఉంటుందండి. సో ఇది మేము చెప్పి చేయించుకున్నాం. సో ఇది జస్ట్ వాళ్ళు ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు, బట్ మాకు దీని మీద కూడా మాకు ప్రింట్ కావాలి అని అడిగాము. సో ఈ ప్రింట్ వస్తేనే ద లుక్, హ్యాండ్కి ఆ ప్రింట్ ఇక్కడ వస్తేనే ద అడ్మైరింగ్ లుక్ అని. సో జస్ట్ ఇది ఎక్స్ట్రాగా అడిగి చేయించుకున్నాం అనమాట. సో ఇట్లా వస్తేనే లుక్ అండి, ప్లెయిన్ వచ్చేస్తే పెద్ద ఏం అనిపించదు. సో 1050 ఫ్రీ షిప్పింగ్. అండ్ పర్నా ఎక్స్క్లూజివ్ ఉంటాయి. తిరుపూర్ కాటన్ అండి మనం యూస్ చేసేది. సో 100 కౌంట్ చూసారా,
100 కౌంట్, మనం యూజ్ చేసే కలంకారీ సారీస్ 100 కౌంట్. అండ్ తిరుపూర్ కాటన్, ఓకేనా, తిరుపూర్ కాటన్. సో బ్యూటిఫుల్ సెకండ్ సారీ అంటే కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను. జీన్స్ బ్లూ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో, చాలా బాగుంది. ఇట్స్ డామ్ గుడ్ కాంబినేషన్ అనమాట. సో చాలా బాగుంటుంది. యాక్చువల్గా కాటన్స్లో ఈ కలర్ బాగా వస్తుంది. సో ఈ కాటన్ ఈ కలర్ చాలా బాగా ఉంటుంది. ఇదేమో పళ్ళు, చూసారా బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ అండి, సో మనం మాట్లాడుకున్నాం కదా, సో బ్లౌజ్ సో ఇట్లాగా ప్లెయిన్ బార్డర్ అండ్ ఆల్సో ద ప్రింట్ కూడా వస్తుంది, బ్లాక్ ప్రింట్. దిస్ ఇస్ సెకండ్ సారీ. అండ్ థర్డ్ సారీ అండి, బ్రిక్ కలర్ కాంబినేషన్ విత్ యాష్ ఆర్ గ్రే. సో గ్రే కలర్ అన్నమాట. సో చాలా బాగుంది, చూసారా ఇట్లా సారీ. అండ్ ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ అండి, యాష్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది. అండ్ అగైన్ ఇట్లా మనకి ఇలా కూడా వస్తుంది, చాలా బాగుంది కదా. సో ఇవన్నీ కూడా చాలా అఫీషియల్గా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ పింక్ కాంబినేషన్ విత్ మంచి గ్రీన్, లైట్ పెసరపచ్చ గ్రీన్ అనమాట. సో లైట్ పెసరపచ్చ గ్రీన్, చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా 1050 ఫ్రీ షిప్పింగ్ అండి. సో 1050 ఫ్రీ షిప్పింగ్. బ్యూటిఫుల్ కదా, చాలా బాగున్నాయి. అండ్ విల్ సీ ద పళ్ళు. సో దిస్ ఇస్ ద పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్ ఇలాగ కాంట్రాస్ట్గా ఉంటుంది బ్లౌజ్. అండ్ చక్కగా సారీ కలర్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ బుటీస్ కూడా యాక్చువల్గా రివర్స్ వస్తుంటుంది మనకి, బేస్ అదే వచ్చి బార్డర్ మాత్రం బార్డర్ కలర్ వస్తుంది, ఇది రివర్స్. నెక్స్ట్ అండి, సో చూసారా ఇలా, సో ఇలా టెంపుల్ డిజైన్ అనమాట. సో ఇలా టెంపుల్ డిజైన్, వెరీ బ్యూటిఫుల్. సో ఇలా వస్తుంది. అండ్ సారీ కట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది, ఇట్లా చాలా బాగుంటుంది. అండ్ పళ్ళు, ఇది యాష్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి యాష్ కాంబినేషన్ విత్ సారీ కలర్, ఇది బ్లౌజ్, ఓకేనా. సో నెక్స్ట్ సారీ, సో నెక్స్ట్ సారీ అండి, రెడ్ విత్ పిస్తా గ్రీన్, ఎక్సలెంట్ కాంబినేషన్. సో రెడ్ విత్ పిస్తా గ్రీన్ ఈజ్ ఎక్సలెంట్ కాంబినేషన్, చూసారా. సో ఇలా వస్తుంది సారీ అంతా, సారీ అంతా ఇలా వస్తుంది. సో కడితే కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. చూసారా ఇట్లా ఇలా టెంపుల్స్ వచ్చేసి దాని లోపల మళ్ళీ బ్లాక్ ప్రింట్స్ అన్నమాట. ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్. సో నెక్స్ట్ సారీ, సో నెక్స్ట్ సారీ ఈజ్ గ్లాస్ గ్రీన్ కాంబినేషన్ విత్ చాక్లెట్ అండి. సో గ్లాస్ గ్రీన్ కాంబినేషన్ విత్ చాక్లెట్, ఇట్లా స్లాంట్ లైన్స్. కొంచెం కిందకి పెడతాను, యా స్లాంట్ లైన్స్. అండ్ పళ్ళు, బిగ్ పళ్ళు, గ్రాండ్ పళ్ళు అన్నమాట. అండ్ ఇదేమో బ్లౌజ్, బ్లౌజ్ విత్ బార్డర్, చూసారా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సారీ, సో లైట్ బ్రౌన్ కాంబినేషన్ విత్ మస్టర్డ్ మ్యాంగో. సో సారీ మీదంతా వీణా వచ్చింది, వీణలు వచ్చాయి, చాలా బాగుంది. అండ్ పళ్ళులో తబ్లాలు, సన్నాయి, వెరీ నైస్. అండ్ పళ్ళు, బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ విత్ వీనాస్, సూపర్. అండ్ నెక్స్ట్ సారీ పింక్ కాంబినేషన్ విత్ వెరీ బ్యూటిఫుల్ లైట్ లావెండర్. వెరీ బ్యూటిఫుల్ లైట్ లావెండర్. సో 3/4 పోర్షన్ ఇలాగా. అండ్ బిగ్ సైజ్ బార్డర్ లాగా ఇచ్చారు. సో బిగ్ డై చేసి చక్కగా ఇలాగా. అండ్ ఇదేమో పళ్ళు. సో
సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇట్లా కాంట్రాస్ట్. రెండు జంట పక్షులు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ సారీ. సో ఇందాక చూసింది క్రాస్ స్లాంట్ లైన్స్ కదా మనం. సో ఇదేంటంటే సో మొత్తం బ్లాక్స్గా ఇచ్చారు. ఇందాక చూసిన స్లాంట్ లైన్స్. సో ఇట్లా బ్లాక్స్ ఇచ్చారు. చాలా బాగుంటాయండి సారీస్ అయితే, వెరీ బ్యూటిఫుల్. ఇది పళ్ళు. సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ కాంబినేషన్ గ్లాస్ గ్రీన్. సో చాలా బాగుంది యాక్చువల్గా. కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సారీ బేస్ కలర్ బార్డర్, ఎక్సలెంట్ కాంబినేషన్ అది. అండ్ నెక్స్ట్ సారీ అండి ఆరెంజ్కి లైట్ బ్రౌన్. ఇది కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఆరెంజ్ సారీ విత్ లైట్ బ్రౌన్ అండ్ ద బార్డర్ ఈజ్ లైక్ దిస్ అన్నమాట. ఇట్లా టెంపుల్ స్టైల్ వస్తుంది. సో ఇలా టెంపుల్ స్టైల్ వస్తుంది. అండ్ పళ్ళు ఈజ్ యాజ్ యూజువల్ బిగ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ విత్ సారీ కలర్ బార్డర్. ఓకే, నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ ఇందాక ఫస్ట్ చూసిన సారీ సేమ్ అండి, కానీ దాని మీద ఇక్కడ అమ్మాయి బొమ్మ వచ్చింది, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. సో అందుకే రెండు వేరువేరుగా చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ సారీ, వెరీ నైస్. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్. సో ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, సో ద నెక్స్ట్ సారీ. సో ఇది అనదర్ డిజైన్ అండి. సో తబలా వీణాలు వచ్చినాయి మనకి. సో ఇందాక చూసిన దాంట్లో నెమలి వచ్చింది. సో చూసారా, తబలా వీణ. సో సారీ అంతా కూడా తబలా వీణలు వచ్చాయి. అండ్ ఇదేమో పళ్ళు. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. అండ్ బ్లౌజ్ ఇది, దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ నెక్స్ట్ సారీ పింక్ రాయల్ బ్లూ, పింక్ లావెండర్ కాంబినేషన్ అండి. సో చాలా కుండలు పీకాక్స్ వచ్చి చూసారా, పీకాక్స్ కుండలు చాలా బాగుంది. అండ్ పళ్ళులో కూడా అదే హైలైట్ అయింది, ఫుల్ చూసారా, ఫుల్ అదే హైలైట్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ సారీ అండి. సో బ్యూటిఫుల్ సారీ. సో ఈ కలర్ ఇప్పుడు చాలా లేటెస్ట్ అండి. సో ఇట్లా యాష్ కాంబినేషన్తో ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ అనమాట. హాఫ్ కలర్ ఏమో ఇది వస్తుంది లైక్ 3/4 అండ్ 1/4 కలర్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ బ్లాక్ అనమాట. ఇది 1050 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ సారీ. సో ఇది కూడా డిఫరెంట్ అండి. చూసారా, మ్యాంగో డిజైన్. ఆ మ్యాంగో చూసారా ఎంత బాగా ఫిల్ చేశారో, సూపర్ ఉంది కదా. సో ఎక్సలెంట్ డిజైన్. సో కొంచెం వెనక్కి వెళ్తే బాగా కనిపిస్తుంది మీకు, బ్యూటిఫుల్. అండ్ పళ్ళులో కూడా పెద్ద పెద్ద మ్యాంగోస్, వెరీ క్లాసీగా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్కి ఏంటంటే బుడ్డి మ్యాంగోస్ ఇచ్చారు, చాలా క్యూట్గా, వెరీ నైస్. చూసారా, బుజ్జి మ్యాంగోస్. సో నెక్స్ట్ సారీ. సో దిస్ ఇస్ ఈ ప్యాటర్న్లో ఇది లాస్ట్ సారీ అండి. సో వార్లీ బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారు దీని మీద, చూసారా. సో ఇందాక చూసాము. సో ఇందాక ఏంటంటే సో నెమలి వచ్చింది. సో ఇక్కడ నెమలి ప్లేస్లో వార్లీ బ్లాక్స్ ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్. సో సారీ అనేది ఇలా వేసుకున్నప్పుడు చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చి మళ్ళీ మనకి కాంట్రాస్ట్ వస్తుంది విత్ కాంట్రాస్ట్, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ సారీ. సో నెక్స్ట్ అండి ఫుల్ బ్లాక్ ప్రింట్స్ చూసేద్దాం. సో చాలామంది అడుగుతున్నారు ఈ సారీస్. 850 ఫ్రీ షిప్పింగ్.
ఈ సారీస్. సో ఎక్సలెంట్ సారీస్ అనమాట, ఎక్సలెంట్ సారీస్, చాలా బ్యూటిఫుల్. ఈ కలర్ అయితే ఎంత ఇష్టంగా అడుగుతున్నారంటే అంత ఇష్టంగా అడుగుతున్నారండి. సో చాలా నచ్చింది ఈ కలర్ అందరికీ. ఇదేమో పళ్ళు, అండ్ ఈ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా బాగా నచ్చిందండి అందరికీ. సో ఇట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది, సో హైలైటింగ్గా చాలా క్యూట్గా ఉంది. సో 850 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇప్పుడు చూసాం కదా, సో చాక్లెట్, సో దాంట్లోనే ఇది ఇంకో డిజైన్. సో ఇందాక చూసింది ఇట్స్ వేరే డిజైన్. ఇది స్టార్ టైప్ ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా, స్టార్ టైప్ ఫ్లవర్స్, అండ్ బార్డర్ ఆల్సో ఇందాక యాష్ వచ్చింది, ఇప్పుడు చూస్తే ఇట్స్ బ్యూటిఫుల్ బార్డర్, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ పళ్ళు కూడా డిఫరెంట్, దిస్ ఇస్ అ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్. సో ఇక్కడ మస్ట్ లైక్ పెసరపచ్చ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేశారు చూసారా, పెసరపచ్చ కాంబినేషన్ కలర్తో. అండ్ నెక్స్ట్ సారీ అండి, మంచి పేల్, అదొక టైప్ ఆఫ్ పెసరపచ్చ గ్రీన్. ఇది కొత్త కలర్, యాక్చువల్గా బ్లాక్, రెడ్ అండ్ చాక్లెట్ కలర్స్ ఎక్కువ వస్తుండింది. సో ఈ కలర్ కూడా ట్రై చేసాము, చాలా బాగుంది అనిపించింది, చాలా నచ్చింది. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది. సో ఇదేమో పళ్ళు, సో ఇది ఇలా వచ్చింది కాబట్టి, సో బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ చూసారా, ఫుల్ కాంట్రాస్ట్. సో నెక్స్ట్ సారీ ఏంటంటే రెడ్ అండి. సో మామూలుగా రెడ్, మెరూను, కోరా బేస్, బ్లాక్ బేస్ వస్తుంటాయి. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఏంటంటే గ్రీన్ బేస్, బ్లూ బేస్ కూడా వచ్చింది. ఓకేనా, సో దిస్ ఇస్ ద రెడ్ అన్నమాట, రెడ్ కలర్. సో దిస్ ఇస్ ద రెడ్ కలర్ అండి, అండ్ దిస్ ఇస్ ద పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్ కంప్లీట్ కాంట్రాస్ట్. సో ఇది రెడ్ అండి. సో ఇందాక మనం చూసింది మంచి వైనిష్ చాక్లెట్. సో నెక్స్ట్ అండి, ఒక పెసరపచ్చ గ్రీన్ షేడ్లో మంచి బ్లూయిష్ కాంబినేషన్ ఫిల్లింగ్స్తో చాలా బాగుంది. సో ఎక్సలెంట్ ఉంది. అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది, పళ్ళు ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇదేమో బ్లౌజ్. ఓకేనా, సో 850 ఫ్రీ షిప్పింగ్ అండి. సో దిస్ ఇస్ బ్లాక్ కాంబినేషన్ విత్ ఐస్ బ్లూ, చాలా క్యూట్గా ఉంది చూసారా, కాంబినేషన్ విత్ ఐస్ బ్లూ. అసలు ఆ బ్లూ చూసారా ఎంత బాగా ఎలివేట్ అవుతుందో, ఎక్సలెంట్ కదా, ఎక్సలెంట్గా ఎలివేట్ అవుతుంది. అండ్ బ్లౌజ్లో కూడా అంతగా ఎలివేట్ చేశారు, కోరా బేస్ మీద ఎంత బాగుందో. సో నెక్స్ట్ సారీ కోరా బేస్ మీద చాక్లెట్ అండి. సో ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది చూసారా, ఇలా. అండ్ ఇదేమో పళ్ళు. సో కంప్లీట్ చాక్లెట్ కలర్ బ్లౌజ్, ఇలా కాంట్రాస్ట్. సో 850 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ అండి, బ్లాక్ మీద పీచ్, ఇందాక బ్లాక్ మీద మనం సీ బ్లూ చూసాం. సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ పీచ్. సో పీచ్ అండ్ యాష్ కూడా చూసారా, యాష్ కలర్ బార్డర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఫిల్లింగ్ అండ్ యాష్ కూడా. అండ్ ఇదేమో పళ్ళు. సో బ్లౌజ్ మైట్ బీ ఫుల్ ఆఫ్ పీచ్ ఫిల్లింగ్, ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్, కనిపిస్తుంది కదా, మళ్ళీ దగ్గరకు వచ్చేసినట్టున్నాను. అండ్ నెక్స్ట్ అండి, అగైన్ వన్ బ్యూటిఫుల్ వైనిష్ చాక్లెట్. సో చాలా బాగుంది, ఎక్సలెంట్ సారీ అండి. 850 ఫ్రీ షిప్పింగ్. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్. ఓకేనా, సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి పెసరపచ్చ గ్రీన్ కాంబినేషన్. ఈసారి ఏంటంటే పీచ్ వచ్చిందండి. సో ఇందాక బ్లూ, రాయల్ బ్లూ షేడ్ వచ్చింది కదా. సో ఇదేంటంటే మంచి పింక్ షేడ్ ఇచ్చారు సారీ మీద. ఈ పింక్ ప్లేస్లో ఇందాక బ్లూ వచ్చింది. సో దిస్ ఇస్ సారీ. అండ్ పళ్ళులో కూడా ఫిల్లింగ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇందాక బ్లూ ఫిల్లింగ్, ఇప్పుడేమో పింక్. సో ఇట్లా. సో నెక్స్ట్ అండి, బ్లాక్ బేస్ కాంబినేషన్ విత్ ఇప్పుడు కూడా మంచి పింక్ అనమాట. సో మంచి పేస్లీస్ మ్యాంగోస్ చూసారా, ఇట్లా మంచి మ్యాంగోస్, చాలా బాగుంది.
అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది. పళ్ళు కూడా చాలా బాగుంది. అన్నీ పెద్ద పెద్ద చీరలు. అండ్ బ్లౌజ్ అయితే అదిరిపోయింది. మ్యాంగోని ఫిల్ చేశారనమాట, హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ సారీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఓపెన్ ఫుల్ ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. సో ఈ డిజైన్ కూడా చాలా నచ్చారు. ఇలా వస్తుంది డిజైన్, ఎక్సలెంట్. అండ్ పళ్ళు, సో ఈ కలర్కి చాలామంది ఫేవరెట్స్ ఉన్నారండి, ఇంక్లూడింగ్ మీ. ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ సారీ, సో రెడ్ నేను కట్టుకున్నాను కదండి, సేమ్ సారీ, నేను కట్టుకున్న సేమ్ సారీ అండి, ఇంకొకటి ఉంది. సో దిస్ ఇస్ ద సారీ, మంచి మస్టర్డ్. అండ్ సారీ అంతా ఇలా వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. సో పళ్ళులో చాలా వర్క్ ఉంటుందండి, దగ్గరికి చూస్తే మీకు అర్థమవుతుంది, పళ్ళులో చాలా పని ఉంటుంది. అండ్ బ్లౌజ్ మంచి బ్లూ, మంచి రాయల్ బ్లూ, ఇంక్ బ్లూ షేడ్ లాగా వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. సో చూసారు కదా, సారీస్ అయితే అన్ని సారీస్ చాలా 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 బాగున్నాయి. సో మీకు నచ్చినట్లయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సో నేను కట్టుకున్న ప్యాటర్న్ సారీస్ ఒకటి 850, స్టార్టింగ్ చూపించిన సారీస్ ఒకటి 1050. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ 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 వాచ్ అవర్ వీడియోస్ వెన్ యూ ఆర్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.